వెల్కమ్ టు ది లియో. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. ఇది చదువుకునే చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. మరి అయితే ఆ పెట్టుబడుల్ని తీసుకురావటమే ఆ రాష్ట్రానికి ఒక పెద్ద సవాల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూసిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం ఎంత ఇంపార్టెంట్ అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ల పాలన తర్వాత ఎందుకు తిరస్కరించారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాలేదు. కేవలం అప్పులు తెచ్చి ప్రజలకు పనిచేశాడు తప్ప పెట్టుబడులు తీసుకురాలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి ఒక బ్రాండ్ మార్క్ ఉంది. ఏంటంటే ఐటీని డెవలప్ చేయటంలో లేదా ఐటీని ఆకర్షించడంలో చంద్రబాబు గారికి మించిన నేత దేశంలోనే ఎక్కర్లేరు. ఇది అనేక మంది ప్రముఖులు అనేక సందర్భాల్లో చెప్పిన మాట. ఇప్పుడు చంద్రబాబు గారి మార్కు మరొకసారి ప్రదర్శించారు. 5 ఏళ్ల పాటు ఐటీ కంపెనీలకు నోచుకొని ఆంధ్రప్రదేశ్, 5 ఏళ్ల పాటు పెట్టుబడులకు నోచుకొని ఆంధ్రప్రదేశ్ ఈరోజు వరుసగా భారీ పెట్టుబడులు సంపాదిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అయితే నడుపుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ అయినటువంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. తమ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయటంతో పాటుగా ఏఐ అంటే కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సహకరిస్తామని, దాంట్లో తమ సేవలు అందిస్తామని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే ఎంఓయూ కుదుర్చుకున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు గూగుల్ సంస్థ తరపున ఇటు ప్రభుత్వ అధికారి తరపున అయితే చంద్రబాబు గారు, నారా లోకేష్, అలాగే గూగుల్ సంస్థ ప్రతినిధులు, అలాగే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ వీళ్ళందరి సమక్షంలో అయితే కుదుర్చుకోవడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రానికి 6 నెలల్లోనే అతి భారీ పెట్టుబడులు వచ్చాయి. 40,000 కోట్ల పెట్టుబడికి టాటా పవర్ అంగీకారం తెలిపింది. ArcelorMittal 1,40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ArcelorMittal ఆల్రెడీ ఇప్పటికే ఒప్పందం తెలిపింది. అలాగే BPCL రిఫైనర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ 60,000 కోట్ల పెట్టుబడితో దానికి ఇప్పటికీ దాదాపుగా ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే TCS 10,000 ఉద్యోగాలు కల్పించడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఆల్రెడీ వచ్చారు, ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. తర్వాత 65,000 కోట్లతో రిలయన్స్ బయో కంపౌండ్ గ్యాస్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ 65,000 కోట్లు, 2.5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పటికే జరిగింది. ఇప్పుడు తాజాగా గూగుల్తో మరొక ఒప్పందం. అంటే వరుసగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు మనం 6 నెలల్లో సంపాదించిన మెయిన్ ఆల్రెడీ ఇంకా చిన్న చితగా కొన్ని వచ్చున్నాయి, ఒక 5-6 వచ్చున్నాయి. కానీ మనం పెట్టుకుంది మనం చెప్పుకున్నదన్నీ కూడా భారీ పెట్టుబడులు. ఇంతకు మించిన పెట్టుబడులు భవిష్యత్తులో రాకపోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్క పెట్టుబడి సంస్థ గురించి చెప్పండి ఈ స్థాయిలో. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ArcelorMittal కానివ్వండి, టాటా పవర్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, BPCL కానివ్వండి, ఏదైనా వచ్చిందా గతంలో? TCS కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా 1,000 కోట్ల పెట్టుబడి, లక్షల కోట్ల పెట్టుబడి. దీనివల్ల రాష్ట్ర యువతకు ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఆదాయం జనరేట్ అవుతుంది. ఇలాంటి పెద్ద దిగ్గజ సంస్థలు వస్తే ఆటోమేటిక్గా మరికొన్ని సంస్థలు రాష్ట్రానికి వస్తాయి. గూగుల్ లాంటి సంస్థలు కానివ్వండి, TCS కానివ్వండి, ఇవన్నీ కూడా భారీ సంస్థలు, రిలయన్స్ కానివ్వండి, ఇవి 1,000 కోట్ల, లక్షల కోట్లు పెట్టుబడి పెడితే చోటా మోటా సంస్థలు ఆటోమేటిక్గా రాష్ట్రానికి వస్తాయి. సో చంద్రబాబు గారు ఎంత ప్రత్యేక దృష్టి సారించారో మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒక మాట చెప్పారు. మేము 2014-19 మధ్య కొన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంతమందిని తరిమేశాడు. పనులు ప్రారంభించాక కూడా తిరిగి వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మేము ఎవరిని వదులుకోబోము, వాళ్ళకు ఒక భరోసా ఇస్తాం. మరొక 15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. 15 ఏళ్ల తర్వాత రాజు ఎవడు రెడ్డి అది వేరే విషయం. అంటే చాలామంది పెట్టుబడిదారులకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుద్ది? ఇప్పుడు 14-19 మధ్య పెట్టుబడులు అన్నారు. జగన్ రాగానే మొత్తాన్ని మూలబెట్టాడు. జగన్ వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, జాకీ కానివ్వండి, ఎన్ని పరిశ్రమ, రిలయన్స్ కూడా గతంలో పెట్టుబడి పెడతానని జగన్ వచ్చిన తర్వాత పెట్టలేదు కదా. ఈ సంస్థలన్నీ కూడా ఏమైపోయాయి? వెళ్ళిపోయాయి, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఈ చివరికి కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా వేరే రాష్ట్రంలో ఏర్పాటుకు సిద్ధమైపోయింది. కానీ ఈరోజు నారా లోకేష్ ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికైతే పెట్టుబడులు వస్తున్నాయి. ఇది నిన్న
గూగుల్తో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీతో గూగుల్ విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఆ ఒప్పందం ఆల్రెడీ ఆ MOU అయితే కుదిరిపోయింది, అంటే అగ్రిమెంట్ ఆల్రెడీ చేసేసుకున్నారు. రాష్ట్రానికి AI సేవలు చంద్రబాబు లోకేష్తో బృందం భేటీ, ఐటీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామన్న బాబు. సో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ అంతా కూడా AI మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే సెల్ ఫోన్ గురించి ఒకప్పుడు విప్లవం కాబోతుందని మాట్లాడుకున్నామో, భవిష్యత్తులో AI కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిదే భవిష్యత్ అంతా. ఇదే విషయం ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రాష్ట్రంలో సద్వినియోగం చేసుకోవడానికి దాని మీద పరిశోధనలు చేయడానికి కానివ్వండి మేము ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే భవిష్యత్ అంతా దానితోనే ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని ఇప్పటికే చంద్రబాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాటిలో గూగుల్ లాంటి ప్రపంచం ఐటీ సంస్థలు ఒప్పందం చేసుకోవడం ఖచ్చితంగా రాష్ట్రానికి సుపరిణామే. సో ఈ సేవలు పూర్తి స్థాయిలో అందించడానికైతే గూగుల్ అయితే నిన్న ఒప్పందం చేసుకుంది. మనం ఇక్కడ చూడవచ్చు MOU, అటు గూగుల్ సంస్థ అధికారులు ఇటు ప్రభుత్వ అధికారులు ఇద్దరు కూడా అయితే మార్చుకుంటున్న ఒప్పంద పత్రాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. విశాఖపట్నంలో గూగుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబు, నారా లోకేష్, అలాగే గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వికాస్ కోలే బృందం, ఈ మొత్తం కూడా గూగుల్ బృందం ప్రత్యేకంగా రావటం. ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ విశాఖలో ఒకసారి పర్యటించారు, అంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేసుకుంటారు. విశాఖలో పర్యటించారు, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతం అని వాళ్ళు భావించారు. సో విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి నిన్న ఒప్పందం కూడా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, లేకపోతే చివరికి విశాఖే రాజధాని అన్నాడు. ఏ రోజు విశాఖలో ఒక పెట్టుబడి కూడా పెట్టలా. చివరికి విశాఖలో గతంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తడిమేసినటువంటి పరిస్థితి. రిలయన్స్ లాంటిది కూడా పెట్టుబడి పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పెట్టుబడి పెట్టలా, అది కూడా విశాఖలోనే పెడతానని చెప్పింది గతంలో. లూలు కూడా విశాఖలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు అయితే ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టి ప్రహారీ గోడ కూడా కట్టుకున్నారు ఇచ్చిన ల్యాండ్కి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో పెట్టుకున్నారు, తర్వాత హైదరాబాద్లో కూడా పెట్టారు, బట్ ఏపీలో మాత్రం పెట్టలా. కానీ ఈరోజు విశాఖలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. చంద్రబాబు గారు గతంలోనే చెప్పారు, విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాది, రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేస్తాం, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. వాస్తవానికి దీన్ని పెట్టించాలంటే అమరావతిలో పెట్టించవచ్చు తీసుకొచ్చి, కానీ చంద్రబాబు గారు 3 ప్రాంతాలలో సమానంగా పెట్టుబడులు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏ ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాశం అయితే లేదు. రాజధాని ఎక్కడైనా కాసేపు పక్కన పెడితే అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు రావడం వల్ల అన్ని ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది. ఆ ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానంగా నీళ్ల సమస్య. కియా లాంటి ఒక పరిశ్రమను పెడితే దాదాపు చిన్న పరిశ్రమలు 50-100 పరిశ్రమలతో సమానం, దానికి వాటర్ ఇచ్చి మరీ పెట్టారు. అలాగే మరికొన్ని పరిశ్రమలు పెట్టడానికి కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను ఆ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అటు 40,000 కోట్లతో టాటా పవర్ ఇప్పటికే సిద్ధమైంది, అర్సెలర్ మిట్టల్ 1,40,000 కోట్లతో ఇప్పటికే సిద్ధమైంది, 10,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఆల్రెడీ TCS మొన్నే MOU కూడా కుదుర్చుకోవడం జరిగింది. 60,000 కోట్లతో BPCL కేంద్ర ప్రభుత్వ రిఫైనర్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాదాపు దానికి కూడా అంగీకారం తెలిపేసింది, అది కూడా రాష్ట్రానికి రాబోతుంది. అలాగే రిలయన్స్ ఏదైతే ఉందో 65,000 కోట్లు 2.5 లక్షల ఉద్యోగాలతో బయో కాంప్రెస్డ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. అయితే గూగుల్ నుంచి ఎంత పెట్టుబడి అనేది ప్రస్తుతానికి ప్రకటించినప్పటికీ కూడా ఇతర సంస్థలకు తీసిపోని స్థాయిలో గూగుల్ కూడా పెట్టుబడి పెడుతుందని అందరూ భావిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అటు చంద్రబాబు గారు కానివ్వండి, ఇటు నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రఖ్యాతగాంచినటువంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.